మచ్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ 50 ఏళ్లవా, ఈ కన్స్ట్రక్షన్స్ పాత 10 ఏళ్లవా 15 ఏళ్లవా మాకన్నా చాలా బాగా తెలిసినది మీ సిస్టమే. మీరు హాయిగా 50 ఏళ్లను వాడేసారు. మీకు నాకు ఉన్న మధ్య రిలేషన్షిప్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. క్రితం ఎన్ని ఉన్నాయి అక్కడ, 20 ఏళ్ల క్రితం ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే మీరు 50 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు. 50 ఏళ్ల నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరిగినవి ఎన్ని ఉన్నాయి? మనం దీన్ని లెట్స్ డివైడ్ ఇంటూ ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ థింగ్, లాస్ట్ ఇప్పుడు ఈ రోజు ఫ్రెష్ గా కన్స్ట్రక్షన్ జరుగుతూ దానికి ఒక గ్రీన్ మ్యాట్ వేస్తూ ఉన్న దాన్ని కూడా లైవ్లీహుడ్ ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ వెనక 100 ఇండ్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లు. ఆ 100 ఇండ్లలో రీసెంట్ గా సంవత్సరం 2 ఏళ్లలో కూడా మాఫియాలు గుండాలు వెళ్లి గోడలు పగలగొట్టి వాటికి చెత్త కూడా వేయనీయకపోతే కూడా ఇదే కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎండోమెంట్ ఆఫీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ లైవ్లీహుడ్ గురించి ఎవరికి ఏ బాధలు లేవు ఇక్కడ. కానీ కేవలం ఎన్క్రోచర్స్ లైవ్లీహుడ్ మీద మాత్రం ఎంత తపన పడిపోతున్నారంటే ఎంటైర్ సిస్టమ్ అండ్ డిపార్ట్మెంట్. ఏం చేద్దామండి, ఇది ఎలా ఉందంటే ఇంకా ఫర్దర్ ఎంక్రోచ్మెంట్. అక్కడ ఉన్న బోడి 200 గజాలు శివుడికి శివరికి మిగిలింది. దాన్ని ఎంక్రోచ్ చెయ్యకుండా కాపాడుతున్నామనే ఘనత కలెక్టరేట్ ఆఫీస్ కావాలా అండి? ల్యాండ్ ఎంత ఉందనే దానికోసం సర్వే టీమ్ కూడా పంపించాం. ఎంప్లాయీస్ పోయి పిల్లర్ వేసినప్పటి నుంచి మేము కంప్లైంట్ ఇస్తాం. 3rd ఫ్లోర్ అయింది, మీ వాళ్ళు పోయి పని నడుస్తలేదు, వాళ్ళ చుట్టూ మీ వాళ్ళని తిట్టి ఇడికే పోతారా లేరా అంటే మీరు ఇప్పుడు అయ్యా మనం ఈ డ్రామా ఏదైతే మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా మీరు? భలేవారు, అమాయకంగా నిలబడకండి, డిస్కషన్ దాని మీద వెళ్ళిపోతుంది. నేను వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీయడానికి మంచి సిస్టమ్ ఏర్పాటు అయిందండి. నేను శివుడి గుడికి వస్తే అదే పోలీస్ వాళ్ళకి అదే కెమెరాలు పెట్టుకొని రైట్ అండ్ లెఫ్ట్ లాస్ట్ 10 years, మీరు 5 decades అంటున్నారు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ 1 single decade. They have no mobiles to take those records and they are not interested to register them. So let's come on to the point very directly అండి. ఎందుకంటే ఈ సిస్టమ్ నడిచి ఇక్కడ దాకా వచ్చింది మన దగ్గర. నేను చాలా క్లియర్ గా ఉన్నా. గివ్ us a date by when the existing buildings which are just 10 years old or 15 years old will be demolished. Can we get a date from you or not? No. It is not about date or fixing. We are already on the job. We చెప్తేనే మేము సర్వే టీమ్ ని పంపించాము. We have already our district. వెళ్ళారు సార్, వాళ్ళు టీలు తాగారు, కాఫీలు తాగారు, అది కాదు సార్. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ would be we'll discuss with the government. నన్ను ఎప్పుడు మళ్ళీ రమ్మంటారు? ఈ ప్రజావాణికి నన్ను ఎప్పుడు వచ్చి మళ్ళీ అడగమంటారు? అది చెప్పండి చాలు, నేను వస్తా, మళ్ళీ వస్తా. 3 weeks డన్ ప్లీజ్, అదే రాసి ఇచ్చేయండి. 3 weeks తర్వాత మళ్ళీ కనిపిస్తాం. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. We are ready to cooperate time how much ever you want, but we would want to ultimately hear what is that you would want to do justice for us. 3 weeks 3 వారాలు వెయిట్ చేద్దాం. 3 వారాల తర్వాత మళ్ళీ మనం ప్రజావాణికి వస్తున్నాం. కానీ అప్పటి వరకు we do not want any ఎవరు కూడా రావడం బెదిరించడం ప్రజలను. ఒక్క నిమిషం ఉండండి, వీళ్ళని బెదిరిస్తున్నారు అక్కడికి వచ్చి. Constantly this is happening. If this is happening, sir, then I'm discuss with police also, so law and order is maintained. That is our first and foremost priority. కానీ ఇది ఎగ్జాక్ట్లీ అది కనుక వయలేట్ అయితే కనుక we don't want any disturbance to peace, so that will be our first and foremost priority. After that we will definitely take the claims that you are like whatever from your సార్. కానీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ని కూడా మీరు కాదు వినండి సార్, ఏదైతే కన్స్ట్రక్షన్ సార్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో అందులో కూడా ప్రజలు వచ్చి మళ్ళీ మీరు దాని లైవ్లీహుడ్ గురించి మాట్లాడారు అనుకోండి. ఆ స్టేటస్ కో దాట్ needs to be stopped as it is. No fresh this thing, any charge, third party charge is created there, and peacefully we want to resolve it, so that based on the law, as per law, we will go strictly so that we do justice. We'll wait for 3 weeks, sir, but we want the entire temple land to be given back. Thank you. Simple, okay sir. June 10వ తారీఖు ప్రజావాణిలో వచ్చి నేను నాతో పాటు వానర సేన రాష్ట్ర అధ్యక్షులు, వానరసేన సభ్యులందరూ కలిసి కూడా గత 20 ఏళ్లుగా పంచలింగాల భూమి దేవాలయం ఒక 3.15 ఎకరాల భూమిని ఏదైతే కబ్జాదారులు వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం జరిగిందో ఈ విషయంగా వానరసేన 15 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. సరే, ప్రజావాణిలో వచ్చి మన బాధలు విన్నపించుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదేమో అన్న భావనతోటి ఈరోజు నేను
సభ్యులందరూ, వానరసేన సభ్యులందరూ వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ఆయన పాపం చాలా బాధపడిపోయారన్నమాట. అయ్యో పోన్లే అమ్మా, కబ్జాదారులు కబ్జా చేసుకున్నా కూడా 50 ఏళ్ల నుంచి కబ్జా చేసుకున్నారు వాళ్ళు పాపము. ఈ కబ్జాదారులు 50 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ జీవనోపాధి కదా పాపము. మరి ఎలా అమ్మా అంటే కలెక్టర్ గారికి కబ్జాదారుల జీవనోపాధి మీద ఉన్నంత ప్రేమ గుడి మీద గాని, గుడి మాన్యం మీద గాని, గుడి వెనక బతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఇళ్లలో వాళ్ళ సురక్షితంగాని మీద ఆయనకు దయా జాలి లేకపోవడం, ఆ ఫస్ట్ స్టేట్మెంట్ తోటే నాకు ఎందుకో కొంచెం కోపం వచ్చింది నిజం చెప్పాలంటే. కలెక్టర్ గారిని అడిగాను, చాలా అన్యాయం అండి, కబ్జాదారుల మీద జాలి కలగడం మీకు. 50 ఏళ్ల నుంచి వాళ్ళు కబ్జాలు చేశారు, అప్పటి నుంచే ఉందని ఆయన ముందు ఆయన ఒప్పుకోవడం చాలా బాగుంది. ఇక చప్పట్లు కొడదాం, 50 ఏళ్ల నుంచి కబ్జాదారులు కబ్జాలు కొడుతున్నారు, కలెక్టర్ గారే ఒప్పేస్తున్నారు. కానీ నేను అన్నాను, అది కాదండి, నేను గుడికి వస్తే పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక పెద్ద బలగంతో వచ్చి నా వీడియో తీస్తుంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతోంది కదండి, మరి ఇది 50 ఏళ్ళది కాదు కదా. కుడి పక్కన 10 ఏళ్ల నుంచే కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్లు, మరి అవి 50 ఏళ్ళవి కాదు కదా. పోనీ ఓ పని చేద్దాము, 50 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 40 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 30 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 20 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 10 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, ఈ రోజు ఎన్ని బిల్డింగులు కట్టారు, ముందు పేపర్ మీద రాసేసుకుందాంగా. ఆయన బాధ 50 ఏళ్ల బిల్డింగులు కదా, 40 ఏళ్ల బిల్డింగులు, 30 ఏళ్ల బిల్డింగులు, 20 ఏళ్ల బిల్డింగులు, 10 ఏళ్ల బిల్డింగులు కదా, అవి కూడా ఒట్టిచ్చేసేయండి. ఈ బాధ ఉంది. కానీ వెనక ఇదే గుడి, పంచలింగాల గుడి వెనకాల 100 కుటుంబాలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలవి. ఆ కుటుంబాలకి ఇంటికి దౌర్జన్యంగా వచ్చి మాఫియాలు వచ్చి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని బెదిరించి తరిమేశారు. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ జీవనాధారం కదా వీళ్ళకి. నేను ఒకటే అడిగాను, నేను పేపర్ మీద ఇవన్నీ మాటలు కాదండి, మీరు మాతో చెప్పడం, మీరు వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా రెగ్యులర్ గా అలవాటు అయిపోయిన విషయాలు. నాకు పేపర్ మీద డేట్ రాసి ఇవ్వండి ప్రజావాణిలో, నేను మళ్ళీ వచ్చి అడుగుతాను. ఆ రోజున అడిగాను, 3 వారాలకు ఒక డేట్ వేశాడు ఆయన. ఏం డేటో చెక్ చేయండి, అది 3 weeks from today, ఈ రోజు నుంచి 3 వారాలు అంటే 3 వారాలు అని రాశారుగా. నెక్స్ట్ మంత్ అందరు ఎదురుగుండానే ఒప్పుకున్నారు 3 వారాలు. ఈ రోజు నుంచి 3 వారాల గడువును తీసుకొని మళ్ళీ 30 జూన్కి నేను మళ్ళీ ప్రజావాణికి వస్తాను. దీని న్యాయం తీసుకోకుండా నేను ఊరుకోను, ఊపిరి వదలను. జై బోలో సియావర రామచంద్ర కి జై, బోలో భారత్ మాతా కి.